ఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు ఒక సభలో పాల్గొన్న నేపథ్యంలో ఆ సభలో జగన్మోహన్ రెడ్డి కోవర్టు ఇప్పుడు చంద్రబాబు గారి వెంటపడ్డారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఎవరా కోవర్టు, ఎలా వెంటపడ్డారు, ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక సభలో పాల్గొన్నారు. అయితే ఆ సభలో జగన్మోహన్ రెడ్డి కోవర్టు చంద్రబాబు గారి వెంటపడ్డారు అనేలాగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా కోవర్టు, ఏం జరిగింది? చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు అనగానే ప్రచారానికి చాలా మంది అటువైపు చూశారు తెలుగు వాళ్ళు. అవును, ఏ ప్రాంతాలకు వెళ్తారు, ఆయన ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనే దాని మీద చాలా మంది చూశారు. అయితే విచిత్రమైన పరిణామం ఏంటంటే చంద్రబాబు గారు పాల్గొన్నటువంటి ఆ సభలో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి కోవర్టు క్లియర్గా కనిపించాడు. చంద్రబాబు గారు పక్కన ఢిల్లీకి సంబంధించినటువంటి క్యాండిడేట్, అక్కడ ఆ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్, ఆయన పక్కన ఈయన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి కోవర్టు ఉన్నాడు. ఇంతకీ ఎవరు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కోవర్టు అని అంటే నేను ఆయన పేరు చెప్పను కానీ హింట్ ఇస్తా. ఆయన ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితోటి రికమెండ్ చేయించుకున్నటువంటి అతను. ఫస్ట్ పాయింట్. ఓకే. రెండు ఏంటంటే ఆయన అమరావతి రైతులకు సంబంధించినటువంటి మహిళల్ని కించపరిచినటువంటి లీడరు. మూడేంటంటే ఒక టీవీ ఛానల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన మీద చెప్పుతోటి ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, అంతకుముందు ఎమ్మెల్యేగా లేడు ఆయన చెప్పు తీసుకుని కొట్టాడు. చెప్పు తీసుకొని కొట్టించుకున్నాడు బీజేపీ సంబంధించినటువంటి లీడరు, రాయలసీమకు సంబంధించినటువంటి. ఇంకా ఆల్రెడీ చెప్పేశాను కదా, ఆల్రెడీ స్టూడియోలో చెప్పు తీసుకుని కొట్టినాడు అనగానే ఆల్మోస్ట్ క్లారిటీ వస్తుంది. ఆయన ఢిల్లీ వేదిక మీద కనిపించాడు. విచిత్రమైనటువంటి పరిణామం అది. జనరల్గా కొంచెం స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు, క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే కొంత ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారి పక్కన కనిపిస్తారు బీజేపీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. కానీ ఆయన కనిపించేటప్పటికి ఆ వేదిక మీద అతను ఎందుకు ఉన్నాడు అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. అసలు చంద్రబాబు గారు పోయిన పర్పస్ ఏంటి? ఢిల్లీలో బీజేపీని గెలిపించాలి, అంతే కదా. ఎన్డీఏలో కీలక భాగస్వామి చంద్రబాబు గారు. అక్కడికి వెళ్తే కనుక తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. తెలుగు వాళ్ళకి చెప్పి ఓట్లు వేయించాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారు వెళ్ళారు. బీజేపీ వాళ్ళు షెడ్యూల్ చేశారు ఎక్కడెక్కడ చంద్రబాబు గారు పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది. ఆ మేరకు ఆయన వెళ్ళి ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు ఒకళ్ళిద్దరు కనిపించారు. జనరల్గా ఎంపీలు, ఎన్డీఏ కూటమి ఎంపీలు ఉన్నారు కదా. సో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలు మొత్తం అక్కడ ఉంటారేమో అనుకున్నాను. బట్ అక్కడ అందరిలో కనిపించలేదు. బట్ 4-5 కనిపించారు ఎంపీలు. చంద్రబాబు గారు ప్రచారం చేశారు. అది సభ సక్సెస్ అయింది. అక్కడ ఉండేటువంటి బీజేపీ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఇతను అక్కడ ప్రత్యక్షం కావడం అనేది ఆశ్చర్యం కలిగించింది అందరికీ. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుల నియామకం కొత్తగా జరగబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి బదులు రకరకాల పేర్లు వస్తున్నాయి. అవును, కిరణ్ కుమార్ రెడ్డి పేరు వస్తుంది, సురేష్ రెడ్డి పేరు వస్తుంది, సుజనా చౌదరి గారి పేరు వస్తుంది. ఇట్లా దాదాపు ఒక 10-15 మంది పేరు వస్తుంది. ఆ 10-15 మందిలో ఇతని పేరు కూడా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్ఓసి తీసుకోవడానికా, లేదా చంద్రబాబు గారి దగ్గర అనుమతి తీసుకోవడానికా, లేదంటే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇతను వచ్చాడా అనేది పెద్ద చర్చ. ఎందుకంటే ఆ వేదిక మీద నుంచి ఇప్పుడు ఎవరో పురంధరేశ్వరి గారు, లేకపోతే ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే అక్కడ, లేదా కేంద్ర మంత్రులు, లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కనిపిస్తే ఓకే. అతను పక్కన కనిపించడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతను సానుభూతిపరుడుగా ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయర్గా ఉండటం. 2024 ఎన్నికలకు ముందు వరకు, పొత్తు కుదరడానికి ముందు వరకు కూడా, పొత్తు కుదిరిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీం ఏదైతే ఉందో ఆ టీము చేసినటువంటి ప్రయత్నాలు
కూటమిని ఓడించేటువంటి ప్రయత్నాలేగా. అసలు కూటమి కట్టడానికి అవకాశం లేనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు కదా 2024 ఎన్నికలకు ముందు. వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి రకరకాల మాటలు మాట్లాడారు కదా చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కదా వాళ్ళు. సో కాబట్టి బీజేపీలో ఒకటేమో చంద్రబాబు గారికి అనుకూలమైనటువంటి వర్గం, ఇంకోటేమో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వర్గం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ప్లస్ కూటమిలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కీలకం కేంద్ర ప్రభుత్వంలో. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోకుండా ఏ పదవులు వచ్చే అవకాశం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కోట్లుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ లీడర్లకు బాగా అర్థమైంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో సాయిరెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో అమిత్ షా దగ్గరికి ఏదో వెళ్ళారని, అమిత్ షా గారు ఒకవేళ బీజేపీలో చేరాలనుకుంటే మీరు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తీసుకొచ్చుకోండి అని చెప్పారు అని చెప్పేసి ఆర్కే వీకెండ్లో పొందుపరిచినటువంటి అంశం. ఇప్పుడు ఆయన పొందుపరిచాడంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందిగా, ఉండకుండా గాలి న్యూస్ అయితే రాయడని నేను నమ్ముతున్నా. సో మరి ఎన్ఓసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోవాలని రమ్మని చెప్పి అన్నారు అని అంటే ఇది సాయిరెడ్డి గారిని. మరి ఈ ద్వితీయ శ్రేణి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నాడు కదా, మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి ఎన్ఓసి లేకుండా పదవులకి అర్హత సంపాదించే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఆ కోణం నుంచి ఆయన మరి ప్రయత్నం చేస్తున్నాడా అనేది ఒకటి. అయితే విచిత్రంగా ఏంటంటే బహుశా ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి మీటింగ్ అది, దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా కనిపించాయని చెప్పేసి ఆయన చూసిన తర్వాత అనిపిస్తుంది. ఓకే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీజేపీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంటారు. మిగతా రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీ కొంచెం అపోనెంట్గా ఉంటుంది బీజేపీకి, కానీ ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలంగా ఉంది బీజేపీ అనేది చెప్తూ ఉంటారు చాలామంది సెటరిక్గా రాజకీయ చర్చల్లో. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ తరఫు నుంచి ఎంపీలు గెలిచినా అది బీజేపీకి సపోర్ట్. బీజేపీ సింబల్ మీద గెలవకపోవచ్చు, పరోక్షంగా బీజేపీకి సపోర్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా బీజేపీకే. సరే కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు గెలిచినా వీళ్ళు ఎలాగో అటే వస్తుంది. కాబట్టి 25 ఎంపీలకి 25 ఎంపీలు మద్దతు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే సంపూర్ణంగా 100% స్ట్రైక్ రేటుతో బలంగా ఉన్నటువంటి రాష్ట్రం బీజేపీకి ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఇది విచిత్రమైనటువంటి పరిణామం, మరే రాష్ట్రంలో కూడా ఉండదు. సో అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ అటు వైసీపీని తెలుగుదేశం పార్టీని మేము సమంగా చూస్తున్నామని చెప్పేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారి వేదిక మీద ఆ జగన్మోహన్ రెడ్డి గారి కోవటిని పక్కన పెట్టారా అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా మేము టచ్లో ఉన్నాము, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నాము, మాకు అన్నీ కావాలి 25కి 25 కావాలి కాబట్టి మేము అన్ని పార్టీలు కలుపుకుంటామని చెప్పి సంకేతం ఇచ్చేటువంటి క్రమంలో ఆ కోవటిని చంద్రబాబు గారి పక్కన నుంచోబెట్టారా. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు గెస్ట్గా వెళ్ళారు అక్కడికి, ఆయనకి సంబంధం లేనటువంటి వేదిక అది, జస్ట్ గెస్ట్గా వెళ్ళారు, గెస్ట్ ప్రచారం చేసి వస్తారు. కానీ ఆ వేదిక మీద ఇతను చొరబట్టం అనేది బీజేపీ యొక్క వ్యూహమా అనేటువంటి సందేహం కలుగుతుంది. మరి అతను ఎవరు, అతను కనిపించడం వెనక వ్యూహం ఏంటి అనేది మనం నెట్ జైల్లోకి వదిలేద్దాం. ఓకే సార్.